మద్యం కేసులో ముగ్గురు నిందితులకు సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డికి రెగ్యులర్ బెయిల్ ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. మరోవైపు సిట్ హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్పై ఏసీబీ కోర్టు గురువారం తీర్పు ఇవ్వనుంది. ఏపీ లిక్కర్ కేసు నిందితుల పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన డిఫాల్ట్ బెయిల్ రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై నిందితులు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. హైకోర్టు తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సుప్రీం ఆదేశించింది. అందుకోసం సీజేఐ ధర్మాసనం సూచిస్తూ 4 వారాల గడువు ఇచ్చింది. నిందితులు ముగ్గురు ఇప్పటికే డిఫాల్ట్ బెయిల్పై ఉన్నట్లు ప్రభుత్వ న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. దీంతో డిఫాల్ట్ బెయిల్ను రెగ్యులర్ బెయిల్గా మార్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. నిబంధనలు అనుసరించాల్సిందేనని స్పష్టం చేసింది. మరోవైపు లిక్కర్ స్కామ్ విచారణలో సిట్ అధికారులు వేగం పెంచారు. రిమాండ్ ఖైదీలుగా ఉన్న నిందితులను విచారించడం ద్వారా ఈ కుంభకోణంలో ఎవరెవరి హస్తం ఉంది, నిధుల మళ్లింపు ఎలా జరిగింది అనే కోణంలో సిట్ అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా నిందితులైన అనిల్ చోక్రా, రోనక్ కుమార్ను ప్రశ్నించారు. అటు లిక్కర్ స్కామ్ కేసులో A1 నిందితుడు రాజ్ కసిరెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు.